ఈ పన్నీర్ కర్రీ చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే పన్నీర్ చేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసుకున్నాను. 1.5 లీటర్ పాలతో పన్నీర్ చేస్తున్నాను. పాలు బాగా మరిగినాక ఒక నిమ్మకాయలో హాఫ్ తీసుకొని కొన్ని వాటర్లో పిండుకొని పాలల్లో మిక్స్ చేసుకున్నాను. వేసుకున్న 5 నిమిషాలకే పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి. పాలు బాగా విరిగినాక ఒక పలుచటి గుడ్డలో వేసి పిండుకొని బరువు పెట్టుకున్నాను. 1.5 లీటర్ పాలకి ఇంత పన్నీర్ అయ్యింది. పన్నీరు ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీరు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అదే ఆయిల్లో 3 ఆనియన్స్ 3 టమోటాలు కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ టమోటాలు వేడి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని 4 కాజు వేసుకొని పేస్ట్ లాగా కొట్టుకున్నాను. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి అయినాక మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకున్నాను. తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడా కారం, ధనియాల పొడి వేసుకున్నాను. బాగా ఫ్రై అయినాక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. కూర దగ్గర పడుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.